మాఫీ విషయంలో రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. పాస్బుక్ ఆధారంగానే రూ. 2,00,000 రుణమాఫీ ఉంటుందని వెల్లడించారు. కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లు చెప్పారు. ఈ నెల 18న లక్షలోపు రుణాలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఎల్లుండి సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. రుణమాఫీ సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ల సమావేశంలో రుణమాఫీ మార్గదర్శకాలపై సీఎం వివరించారు. రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. పథకం అమలు విధి విధానాలను వివరిస్తూ సోమవారం ఉత్తర్వులు జీవో నెంబర్ 567 జారీ చేసింది. ఒక రైతు కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయనుంది. రైతు కుటుంబం గుర్తింపునకు తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నట్టు ప్రకటించింది. అన్ని షెడ్యూలు వాణిజ్య, ప్రాంతీయ, గ్రామీణ, జిల్లా సహకార బ్యాంకుల నుంచి 2018 డిసెంబర్ 12 నుంచి మంజూరైన రెన్యువల్ రుణాలకు, 2023 డిసెంబర్ 9 వరకు బకాయి ఉన్న పంట రుణాలకు, స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తిస్తుందని, రుణాల అసలు, దానికి వర్తించే వడ్డీని కలిపి 2 లక్షలు మాఫీ అవుతాయని ప్రభుత్వం తెలిపింది. అయితే తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నట్లు ప్రకటించడంతో విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు నిబంధనలపై సీఎం స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి సంబంధించి రైతుల ఖాతాలో ఈ నెల 18న 6,000 కోట్లకు పైగా జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భూమి పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని, కుటుంబ నిర్ధారణకే రేషన్ కార్డు ప్రామాణికమని స్పష్టం చేశారు. అర్హులైతే రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ వర్తిస్తుందన్నారు. ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఉన్నతాధికారులు రుణమాఫీ ఉండదని పేర్కొన్న రాష్ట్రంలో 11.50 లక్షల మంది రైతులు 1,00,000 వరకు రుణాలు తీసుకున్నారని తెలిపారు. దాదాపు 30 లక్షల మంది రైతులు రుణమాఫీ చేసేందుకు ఈ 31,000 కోట్లు అవసరమని మంత్రి వివరించారు. రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. పథకం అమలు విధి విధానాలను వివరిస్తూ సోమవారం ఉత్తర్వులు జీవో ఆర్డీ నెంబర్ 567 జారీ చేసింది. ఒక రైతు కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేయనుంది. రైతు కుటుంబం గుర్తింపునకు తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నట్టు ప్రకటించింది. అన్ని షెడ్యూలు వాణిజ్య, ప్రాంతీయ, గ్రామీణ, జిల్లా సహకార బ్యాంకుల నుండి 2018 డిసెంబర్ 12 నుంచి మంజూరైన రెన్యువల్ రుణాలకు, 2023 డిసెంబర్ 9 వరకు బకాయి ఉన్న పంట రుణాలకు, స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తిస్తుందని, రుణాల అసలు, దానికి వర్తించే వడ్డీని కలిపి 2 లక్షలు మాఫీ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.